నార్మల్గా మంట అగ్ని రజించిన వాడు ఏదైతే ఉంటారో అతడే నిజమైన సన్యాసి అన్నట్టుగా కొందరు ఇంకా స్టార్టింగ్ ఆఫ్ కాలేజ్లో కొన్ని వచ్చాయి. అట్లాంటి వాటికి ఏంటంటే అది రియల్ కాదు. ఎప్పుడైనా కూడా సన్యాసం అంటే తనకు సంకల్పాలు, అంటే ఇది నేను చేయాలి, ఇది నాకు, ఇది నాది అని అనుకోకుండా ఎవరైతే చేస్తారో అతడే నిజమైన సన్యాసం. అక్కడ కృష్ణుడు వివరిస్తున్నాడు అసలు సన్యాసం అంటే ఏమిటి ఓ అర్జున అంటే, అర్జునుడు స్టార్టింగ్ లో నేను సన్యాసం తీసుకుంటా అని చెప్పి అంటారు కదా, అట్లా సన్యాసం అంటే ఏంటో చెప్పడానికి కృష్ణుడు చేసే ప్రయత్నం ఇది. అంటే సన్యాసం అంటే సంకల్పాలు నేను చేస్తున్నాను అనుకో కారణం ముఖ్యతే యోగారూఢస్య తస్యైవ శమ కారణం ముఖ్యతే. అంటే ఎవరైతే స్టార్టింగ్ లో యోగంలో ఉంటారో, అంటే యోగం స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కర్మ తప్పకుండా చేయాలి. అంటే ముందే వదిలేసేయడం అట్లా ఎప్పుడు చేయకూడదు. ముందు అన్ని కర్మలు చేసిన తర్వాత కర్మను త్యజించవలసి ఉంటుంది. యదా వినేతి ఆదేశు న కర్మస్వం సజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే. అంటే తన యొక్క ఇంద్రియాలతో ఏ కర్మను చేయనటువంటి వాడు, తన యొక్క స్వధర్మం మాత్రమే చేసేవాడు, తన యొక్క సంకల్పాలన్నింటినీ కూడా వదిలేసిన వాడు నిజమైన యోగారూఢుడు